ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, జీవిత పరీక్షలలో ఎవరు నీతో ఉండరు, దేవుడు మాత్రమే నిన్ను ఆదరిస్తాడు. కొన్నిసార్లు దేవుడు అలాంటి పరీక్షలు సమయంలో మౌనంగా ఉంటాడు, కానీ అతని దయ ఎల్లప్పుడూ నీపై ఉంటుంది. అటువంటి పరీక్షకు భయపడవద్దు. నీకు దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టే మీరు దాని నుండి బయటపడగలరు. కష్టం ఎప్పుడు ఉండిపోదు, సంతోషము రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో, బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. పెద్ద మర్రి చెట్టు కూడా చిన్న విత్తనంతోనే జీవితము మొదలవుతుంది. అలాగే చిన్న పదమైన సాయి నామంతోనే జీవితంలో ఎదురైన మహాసముద్రం లాంటి సమస్యలను కూడా తేలిగ్గా దాటవచ్చు. అలాగే బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కుండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది. జీవితము తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతావు. మన మధ్యన ఉన్నది ఏ అనుబంధము, ఏ జన్మలోనిది మన సంబంధము. నన్ను నడిపించే ఓ మార్గదర్శి, నాకు తెలిసింది నీ ఆరాధనే, నా ధ్యానమంతా నీ సాధనే. రాజును మోసం చేస్తే రాజ్యం దక్కుతుంది, కానీ ప్రజల నుండి ఆదరణ దక్కదు. అనుకున్న వారిని మోసం చేస్తే ఈరోజు గడుస్తుంది, కానీ రాబోయే కాలం కష్టంగా ఉంటుంది. ఎవరిని బాధ పెట్టద్దు. నీ కన్నీటి ఉసిరైన కానీ వెన్నంటి వెంటాడుతుంది. జన్మ జన్మల వరకు కర్మఫలమై శాసిస్తుంది. ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు. వేరొకరి కష్టాన్ని మనము సుఖంగా మార్చుకోవడం పాపం కాదు, కర్మ. అది నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఓటమి సైతం గెలిపించే సత్తా ఉంటుంది. నేను ఓ అజ్ఞానిని, గతము భవిష్యత్తు తెలియని వాడిని. నాకు తెలిసింది ఈ క్షణమే, అది కూడా నిన్ను చూస్తూ, నీ మాటను వింటూ, నీ బాటలోను పయనిస్తూ. జన్మ సార్థకతంకై ముందుకు సాగుతున్న నా తనువు, నా మనస్సు నీకు అర్పించుతాను. అనుగ్రహించండి. పవిత్రమైన ఉదయంతో ధ్యానం చేయగలిగితే మన ఉదయంలోని జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మను, మరొక రూపమైన అంతరాత్మ చూడడం సాధ్యము. దీనినే ఆత్మసాక్షాత్కారము లేదా స్వరూప దర్శనము అంటారు. తనకు తానుగా ఈ అవకాశం నీ దగ్గరికి రాదు, కానీ నీ చుట్టూనే ఉంటుంది. అది అందిపుచ్చుకొని ఎదగడం అనేది నీ చేతిలోనే ఉంటుంది. మరి నేను ఆ అవకాశాన్ని నీకు దగ్గర చేస్తుంటే నువ్వు గుర్తించి అందుకోవడం లేదు. చివరకు అది గుర్తించేందుకు నీ మనసులోని ఆలోచన కలుగ చేసిన ఇంకా అనుమానము వ్యక్తం చేస్తూ గడుపుతున్నావు. కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి బిడ్డ. ఆటంకాల రూపంలో, సవాళ్ళ రూపంలో. ఎవరికైతే వాటిని నిరంతరము ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలు ఒడ్డుకు చేరుతాయి. ప్రారంభం ఎలా ఉన్నా సరే దేవుడు నీకు తోడుగా ఉంటే ముగింపు అద్భుతంగా ఉంటుంది. విలువైన వాటిని భగవంతుడు మనకు ఇస్తే ముందు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి. జీవితం మీద ఆశ వదులుకున్న ఒక పేదవాడు బాబాను ప్రార్థిస్తూ ఉన్నాడు. బాబా ప్రత్యక్షమయ్యి, ఎందుకు నన్ను తలుచుకున్నావని అడిగాడు. నా జీవితం మీద విరక్తి కలిగి ఏం చేయాలో కూడా తోచక నీ నామం స్మరిస్తున్నాను స్వామి. మీరు నిజంగా నాకు కనిపిస్తున్నారని నేను అనుకోలేదు అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు సాయి చిన్న నవ్వి ఇలా అన్నాడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడే నిజమైన భక్తి బయటకు వస్తుంది. నీది ఇప్పుడు నిజమైన భక్తి, అందుకే నేను నీకు కనిపిస్తున్నాను అని చెప్పాడు. ఒకరోజు నిత్యము సాయి పూజ చేసే ఒక వృద్ధ మహిళ ఒకరోజు బాబా గుడికి వచ్చి, స్వామి, నేను ఇంకా బతకాలి అని అనుకోవటం లేదు తండ్రి, నన్ను నీ వద్దకు తీసుకెళ్ళని వేడుకుంది. వెంటనే స్వామి ప్రత్యక్షమయ్యి, ఎందుకు చావాలి అనుకుంటున్నావని అడిగారు. సర్వంతయామి తండ్రి, నీకు తెలియందా అని అడిగింది. తెలుసు, కోడుకు కూడలు పెట్టే కష్టాలు భరించలేక కదా, వారికి సరైన గుణపాఠం నేను చెప్తాను, నువ్వు చింతించకు అని బాబా చెప్పాడు. వద్దు స్వామి, ఎంతైనా వాడు నా కొడుకే, నా కన్నపేగు తండ్రి. బాబా చిన్న నవ్వి, నీ బిడ్డ మీద నీకు మమకారం ఉంటే వెళ్ళవేళలా నన్నే స్మరించు. నువ్వు నా బిడ్డవు, నీ కష్టం నాది కదా అని బదిలిచ్చాడు. మాకు ఎన్నాళ్ళు ఈ పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు? ఇంకెన్ని రోజులు బాబా? ఓపిక పట్టాలి, భరించలేకపోతున్నాం. బాబా రక్షించు. బాబా, పగవారికి కూడా ఇటువంటి కష్టాలు పెట్టద్దు. బాబా, నువ్వు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతున్నావని మా ఆశ.
బాబా నువ్వు మాకున్నావు కాబట్టే ఈరోజు వరకు ఇలా జీవించగలిగాం. కానీ ఈ కష్టాలు తట్టుకోవడం మా వల్ల కావటం లేదు. మన ఆలోచనలలోనే మన మొదటి భయం ఏం జరుగుతుందో అని భయపడే బదులు ఏదైనా జరగనివ్వాలని ధైర్యంగా మనకు ఉంటే జరిగిందే ప్రతిదీ ఎల్లప్పుడూ మంచిది. నేను మీ నుండి కోరుకునేదేమి శ్రద్ధ, పట్టుదల, ఓర్పు, కష్టించే తత్వం, నమ్మకము, సాటివారి పట్ల దయ, కరుణ. ఇవే మీరు నాకు ఇచ్చే కానుకలు. ఒకవేళ ఇవి కూడా మీరు పాటించకపోయినా సరే నాకు మీ మీద కోపం రాదు, జాలి కలుగుతుంది. ఎందుకంటే నేను మీకు ఇచ్చే సులభమైన అవకాశాలు వదులుకొని వేరే దారిలో వెళ్తున్నారు. మీకు ఏదైనా ముఖ్యమైన పనుల కొరకు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా విభూతిని ధరించు. నేను అంతా సవ్యంగా జరిగేలా చూసుకుంటాను. తోటివారు కష్టాల్లో ఉంటే వారికి నీ చేతనైన సహాయం చేయి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు. సాయిబాబా పాపాలు చేస్తూ హాయిగా బతికేస్తున్న వారిని చూసి నేను అనుకున్నాను కర్మ ఏం చేస్తుంది అని. కానీ ఈ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడదు అని, సమయం కోసము వేచి చూస్తుంది అని. నీ మనసు కోరుకునేది చెప్పాక ప్రశాంతంగా నిద్రపో. ఈరోజు కాకపోతే రేపు సాయిబాబా మన పిలుపు తప్పకుండా వింటారు. బాబా కరుణ కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మూడు కూడా చిగురిస్తుంది. ఓం సాయిరామ్.